నెక్స్ట్ 7th sum. Reduce the following fractions to simplest form. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయమంటున్నాడు. Solution A. What is the given fraction A here? 48/60. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయమన్నాడు. సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలంటే ఇంకా ఏది ఫ్రాక్షన్ని ఏది కామన్ నెంబర్ అనేది రెండింటిని కామన్ నెంబర్ డివిజన్ చేయకూడదు, ఇంకా దాన్ని సింప్లెస్ట్ ఫామ్ అని అంటాం. ఫస్ట్ 48/2, 2తో డివిజన్ చేస్తుంది 48 అనేది. 60 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు వచ్చే ఆన్సర్ 24. 48 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 24 టైమ్స్. మరి 60 అనేది 30 టైమ్స్. క్లియర్? మళ్ళీ 24/30 ఇంకా షార్టెస్ట్ ఫామ్ అవుద్ది, మళ్ళీ 2 టేబుల్ అవుద్ది, ఇది కూడా 2 టేబుల్ అవుద్ది. ఎంత వస్తుంది? 2 12s, 2 15s. ఇంకా 2 టేబుల్ రెండిట్లోనూ డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ 3 టేబుల్ అవుతుంది. 3 4s, 3 5s. అంటే ఇది కూడా 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఇలా అయ్యేంత వరకు రాయాలి షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ అంటే ఇదేనమ్మా, 3 4s, 3 5s, 4/5. ఇంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లో మనం రాయలేం. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఇన్ని స్టెప్లు వేసే బదులు ఒక స్టెప్ సింగిల్ స్టెప్తో చేసేయచ్చు. ఓఆర్ఆర్ చూడండి, అది ఎలాగో చూడండి. ఆల్రెడీ ఇందాక సమ్లో డిస్కస్ చేసాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం రెండింటికి ఏం ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? హెచ్సిఎఫ్. 48కి 60కి హెచ్సిఎఫ్ తీసుకుంటే 2 టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్? 2 2s, 2 4s, 2 30s. అగైన్ 2 టేబుల్, 2 12s, 2 15s, 3 టేబుల్, 3 4s, 3 5s. ఓకే, 4కి 5కి కామన్ మల్టిపుల్ అనేది లేదు కాబట్టి ఇంకా అది లీవ్ ఇట్, వదిలేసేయండి. 2 2s 4, 4 3s 12. అంటే ఈ 48/60ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 12తో డివిజన్ చేస్తే మనకి షార్టెస్ట్ ఫామ్లో వచ్చేస్తుంది, అది సింప్లెస్ట్ ఫామ్లో వచ్చేస్తుంది. ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ నెంబర్తో డివైడ్ చేయాలి ఏంటి అన్నది. 2 2s 4, 4 3s 12. అంటే ఈ నెంబర్ని మనం 48/60ని దేంతో డివైడ్ చేయాలమ్మా? 12తో డివైడ్ చేయాలి. 12తో డివైడ్ చేయాలి. క్లియర్? 12 4s 48, 12 5s 60. చూసారు కదా? క్లియర్గా దీన్నే సింప్లెస్ట్ ఫామ్ అని అంటాం. నెక్స్ట్ బి సమ్ కూడా అంతే, సేమ్ 150/60. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో చేయాలి. 2తోనూ డివిజిబుల్ అవుతుంది, 5తోనే డివిజిబుల్ అవుతుంది, 3తోనే డివిజిబుల్ అవుతుంది. అలా చేసుకుంటా వెళ్తే మనకి కొంచెం లెందీగా వస్తుంది ఆన్సర్. హెచ్సిఎఫ్ తీసేద్దాం. 150కి 60కి హెచ్సిఎఫ్ 3 టేబుల్, 3 5s 15, 0, 3 20s. అగైన్ 5 టేబుల్, 5 10s, 5 4s. అగైన్ 2 టేబుల్, 2 5s, 2 2s. 5 and 2 హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇంకా కామన్గా డివిజిబుల్ అయ్యేది లేదు, ఇంకా వదిలేసేయండి. ఈ 3 మల్టిప్లై చేయండి చాలు. 3 5s 15, 15 2s 30. అంటే ఈ 150/60ని 30తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. డివైడెడ్ బై 30/60 డివైడెడ్ బై 30. 30తో డివైడ్ చేస్తే ఎన్ టైమ్స్ క్యాన్సిల్? 30 5s 150, 30 2s 60, 30 2s 60. చూడండి, ఎంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయలేం. 5/2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సి. వాట్ ఇస్ దట్ సి? 84/98. దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. 84/98. 2 టేబుల్, 2 4s 8, 2 2s 4, 2 4s 8, 2 9s 18. Next 7 table, 7 6s 42, 7 7s 49.
2 7s are 14 అంటే HCF of 84 and 98 is 14. 14 అనేది HCF అవుతుంది అంటే 14తో డివైడ్ చేస్తే సరిపోతుంది దీన్ని 84 divided by 14 by 98 divided by 14. 14తో డివైడ్ చేస్తే చెప్పండి అమ్మా 4 6 24 అండ్ 1 ఉంటుంది 84 అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ 84 అనేది 14లో 6 టైమ్స్ క్యాన్సిల్ 98 అనేది 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ 7 4 28 2 ఉంటుంది 9 సరిపోతుంది 6/7 is the simplest form of 84/98. Next D 12/52 12/52ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి 12కి 52కి HCF ఫైండ్ అవుట్ చేయండి 2 6 are 12 2 2s are 4 2 6 are 12 again 2 3s are 6 2 1s are 2 2 3s are 6 2 2s are 4 and 4 is the HCF of 12 and 52 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది దీన్ని 12 divided by 4 by 52 divided by 4 12 4లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ 4 3s are ఇది 4 1s are 4 4 3s are 12 అంటే 13 టైమ్స్ 3/13 is the simplest form of 12/52. Next last and final sum E 7/28 7/28 దీనికి HCF తీస్తే 7 1s are 7 7 4s are 28 అంటే ఓన్లీ 7 is the HCF దీన్ని 7తో డివైడ్ చేస్తే 7 divided by 7 by 28 divided by 7 is equal to 1 time cancel 7 4s 1/4 is the simplest form of 7/28 ఓకేనా సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏమీ లేదన్న అది ఎంతవరకు క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసుకుంటా వెళ్ళిపోవడమే లాస్ట్ మీకు క్యాన్సిల్ అవ్వనంత వరకు చేసుకుంటా వెళ్ళిపోవడమే క్లియర్ కామన్ నెంబర్ అనేది క్యాన్సిల్ అవ్వాలి రెండిట్లోనూ కామన్గా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి నెక్స్ట్ సమ్ ఎయిత్ క్వశ్చన్ చూడడానికి కొంచెం లెంతీగా అనిపించవచ్చు కానీ ఈజీ సమ్స్ అమ్మ మ్యాట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇలాంటి సమ్స్ రమేష్ హ్యాడ్ 20 pencils Sheelu had 50 pencils. Jamal had 80 pencils. After 4 months తర్వాత రమేష్ యూజ్డ్ అప్ 10 pencils. ఓకేనా రమేష్ ఎన్ని పెన్సిల్స్ యూజ్ చేశాడంటే 10 pencils యూజ్ చేశాడు షీలు యూజ్డ్ 25 pencils. రమేష్ ఏమో 10 pencils యూజ్ చేశాడు షీలు యూజ్డ్ అప్ 25 pencils అండ్ జమల్ యూజ్డ్ అప్ 40 pencils. 4 months తర్వాత ఉన్న పెన్సిల్స్లో వీళ్ళు ఇన్ని యూజ్ చేసుకున్నారు. వాట్ ఫ్రాక్షన్ డిడ్ ఈచ్ యూజ్ అప్ ఏంటి ఒక్కొక్కరు ఎంతంత యూజ్ చేశారు ఫ్రాక్షన్లో చెప్పమంటున్నాడు. చెక్ ఇఫ్ ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ అండ్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ హిస్ పెన్సిల్స్. వీళ్ళు ముగ్గురు ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేసుకున్నారా అని అడుగుతున్నాడు. సే ఎస్ ఆర్ నో. ఓకేనా షల్ వి డూ సొల్యూషన్. రమేష్ used up 10 pencils. దేంట్లో అవుట్ ఆఫ్ ఎన్ని పెన్సిల్స్లో 10 పెన్సిల్స్ యూజ్ చేశాడు రమేష్ 20 పెన్సిల్స్లో కదా 20 పెన్సిల్స్లో 10 యూజ్ చేసుకుంటాడు. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 10/20 10 1s are 10 2s are అంటే 1/2
1/2 ఫ్రాక్షన్ యూజ్ చేసుకున్నాడు ఎవరు రమేష్. అండ్ షీలు యూజ్డ్ అప్ ఎన్ని పెన్సిల్స్ యూజ్ చేస్తుంది షీలు 25 అవుట్ ఆఫ్ ఎన్ని పెన్సిల్స్లో 50 పెన్సిల్స్లో 50 పెన్సిల్స్లో తను 25 పెన్సిల్స్ యూజ్ చేసుకుంది అంటే ఫ్రాక్షన్ 25 అవుట్ ఆఫ్ 50 25 ones are 25 25 twos are 50 this is also 1/2. Next third Jamal used up 40 pencils out of ఎన్ని పెన్సిల్స్లో 80 పెన్సిల్స్. 80 పెన్సిల్స్లో 40 పెన్సిల్స్ అనేవి యూజ్ చేశాడు జమల్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు హీ యూజ్డ్ 40 పెన్సిల్స్ అవుట్ ఆఫ్ 80 పెన్సిల్స్ 40 ones are 40 40 twos are 80 దిస్ ఈజ్ ఆల్సో 1/2. ఓకేనా. ఆల్ ఆర్ యూజ్డ్ ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ పెన్సిల్స్ అందరూ ఈక్వల్గానే యూజ్ చేశారు. చెక్ ఇవి ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ అండ్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఎస్ ఈచ్ హ్యాస్ used up an equal fraction of pencils ఎంతమ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు 1/2. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ డౌన్. క్వశ్చన్ చదవడం వస్తే కనుక అది ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నోట్ డౌన్ మా.